నమస్తే, నేను మీ బిలియన్ మల్లేష్ యాదవ్. ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందండి? లోగో, రాష్ట్ర గేయం ఇదా ఆమె మార్పు కోరుకుంది ప్రజలు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు విరుద్ధంగా ఉన్నాయని నా అభిప్రాయము. లోగోలో అమరవీరుల స్తూపం పెట్టారు, సంతోషమే. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మలిదశ ఉద్యమంలో బెల్లి లలిత గారు కానీ, మారోజు వీరన్న కానీ, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా ఆ గీతంలో ఉండడం అండ్ లోగోలో కూడా వాళ్ళకి సంబంధించినవి ఉండకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది? ఎవరి గురించి చేస్తున్నారు ఇది? ఇది కాదు కదా పబ్లిక్ కోరుకుంది మార్పు. 4 కోట్ల ప్రజలు కోరుకున్నది మార్పు కోరుకున్నారు. ఇలాంటి మార్పు కోరుకోలేదండి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. మీరు ఇలాంటివి ముందడేయడం వల్ల స్థానిక ఎలక్షన్లు అడ్డుపడుతున్నారు. బీసీ సమాజం ఏం కోరుకుంటుంది? ఈరోజు స్థానిక ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు పెట్టి మీరే అన్నారు కదా, ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, కామారెడ్డిలో కానీ 42% రిజర్వేషన్లు పెట్టి మేము స్థానిక ఎలక్షన్ నిర్వహిస్తామని. ఇప్పుడు మీరు మాట మార్చి ముందే చేయడం, ఇంకా దీని యొక్క ఉద్దేశం ఏంటి? బీసీ సమాజాన్ని, బీసీ నాయకులను తొక్కడమే అని బీసీ సమాజం హర్షించదు. ఇంకొకటి, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, దాన్ని రివీల్ చేయండి. లేదంటే అదొక రోజులో చేశారు, దీని ఒక వారం 10 రోజుల్లో కమిషన్ వేసి స్థానిక ఎలక్షన్ల నిర్వహించండి. అంతేగాని దీన్ని వేరే అడ్డు చూపించి స్థానిక ఎలక్షన్ల అభివృద్ధి కుంటుపడుతుందంటే జనవరిలో అయిపోయినాయండి స్థానిక ఎలక్షన్ల పీరియడ్. 6 నెలలు అవుతుంది కదా. దీన్ని మీరు సాకుగా చూపి బీసీ కులగణనను వాయిదా వేయడం సరైన పద్ధతి కాదు. బహుజన సమాజం దీన్ని హర్షించదు ముఖ్యంగా.